క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ దినమున విశేషముగా ప్రభు యొక్క జననమును జ్ఞాపకం చేసుకొని ఒక నూతనమైనటువంటి అంశమును మనము ధ్యానించుకుందాం. దేమనగా యేసు యొక్క జననము మూలముగా మనుషులు పొందుకున్న 7 బహుమానములు. యేసు యొక్క జననము మూలముగా మనుషులు పొందుకున్న 7 బహుమానములు. సో ప్రియులారా, ఈ యొక్క డిసెంబర్ మాసం, ఈరోజైతే తారీఖు డిసెంబర్ 22, ఇంకొక 2 days పోతే డిసెంబర్ 25. సో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్లో ఫుల్ బిజీగా ఉంటారు. ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ అంతా కూడా గిఫ్ట్స్ అన్నీ ఇవ్వటము, శాంటాక్లాస్ పద్ధతిని పాటించటం, ఇంకా ఈస్టర్న్ కంట్రీస్లో కానీ వివిధ రకాలుగా సెలబ్రేషన్ మూడ్ ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. బట్ గిఫ్ట్ అనేటప్పుడు ఇటువంటి గిఫ్ట్స్ కాదు, కానీ మనం ధ్యానించినటువంటి బహుమానం ఏంటంటే దేవుడు మనకు యేసు ద్వారా ఇచ్చినటువంటి బహుమానం లేమనేదే మనము యాక్చువల్గా అర్థం చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ అదే సేమ్ టైం ఈ యొక్క డిసెంబర్ 25 క్రిస్మస్ అని చెప్పి చాలా వరకు అందరూ కూడా అనుకొని పండుగగా ఆచరించడం మనం చూస్తూ ఉన్నాము. బట్ ఎనీవే, ఆ యొక్క 25 కరెక్ట్ డేట్ అని, డిసెంబర్ మాసమే కరెక్ట్ మంత్ అని, ఇలాగా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే మనకు బైబిల్లో లేవు. బట్ అయినప్పటికీ మన ప్రభు జన్మించింది, ఆయన జీవించింది, ఆయన మరణించింది, పునరుత్థానుడై ప్రస్తుతం దేవుని యొక్క కుడి పార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నది సత్యం. సో ఇదే మన యొక్క విశ్వాసం ప్రియులారా. అయితేను ఈ యొక్క డేట్స్కి సంబంధించి కొన్ని క్యాల్కులేషన్స్ వేసుకొని అయినప్పటికీ దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు, క్రొనాలజికల్ బేస్ చేసుకొని. లైక్ జకరియా, ఎలిజబెత్ వారు జన్మనిచ్చినటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మిచ్చే యోహానుకు ఆమె ప్రసవం ఇవ్వటము. సో మోస్ట్లీ ఆమె గర్భవతి అయిన ఒక మంత్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకోవటం. అలాగే జకరియా ఒక యాజకుడు కాబట్టి ఆయన ఏ తరగతి వాడు, సో ఆయన ఆ టైంలో ఏ తరగతిలో ఉన్నాడు, సో అవన్నీ జ్ఞాపకం చేసుకొని మంత్ తీసుకొని అక్కడ నుంచి క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం, ఒక విధంగా దాన్ని డిసెంబర్ అని దాన్ని ఈక్వల్ చేసి చూడటము. ఇంకా కొన్ని సందర్భాల్లో 3rd century and 4th centuryలో జరిగినటువంటి విషయాలు. సో అప్పట్లో బేసికల్గా మనం చూస్తే సమ్మర్ సాల్స్టైస్, వింటర్ సాల్స్టైస్ అని మనకు తెలిసే ఉంటుంది. ఆ సందర్భంలో రోమన్ ఎంపరర్, ఈ కాన్స్టాంటినోపుల్ పేగనిజం నుంచి క్రీస్తు నమ్ముకున్నటువంటి ఒక రోమా ఎంపరర్. సో ఆయన రాక ముందు వరకు ఉన్న ఎంపరర్స్ అందరూ కూడా పేగన్సే, వాళ్ళ అన్యులే, నాన్ బిలీవర్స్, నాన్ క్రిస్టియన్స్. సో ఆ టైంలో 274 AD నుంచి, అంటే 3వ శతాబ్దంలో, అక్కడి నుంచి 4వ శతాబ్దం సుమారు 330+ AD అప్పటి వరకు కూడా సూర్యారాధన చేసేటువంటి వాళ్ళు. ఆ టైంలో కాన్స్టాంటినోపుల్ రావటం, సో ఆయన యేసును విశ్వసించడం ద్వారా క్రైస్తవులకు స్వేచ్ఛ రావటం. సో ఆ టైంలోనే అది సూర్యుడిని ఆరాధించడం కాకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ SUN, సూర్యుని కాకుండా సన్ ఆఫ్ గాడ్ని ఆరాధించేటట్లుగా అది సబ్స్టిట్యూషన్ అయింది. సో ఆ టైం అంతా కూడా డిసెంబర్ 25 అనేది అక్కడి నుంచే వచ్చిందని కొందరు, సో ఇలా క్రొనాలజికల్ బేస్ చేసుకొని కొందరు, హిస్టరీ బేస్ చేసుకొని కొందరు అలా చూసుకురావటం. కొందరైతే ఈ యొక్క ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నేషియా కాన్స్టాంటినోపుల్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు దీని గురించి డిస్కస్ చేసి డిసెంబర్ 25ని కన్క్లూడ్ చేశారని కొందరు ఆలోచించడం. బట్ ఈ డేట్స్ కోసం ప్రస్తావన వచ్చేటప్పుడు ఇన్ని విధమైన క్యాలిక్యులేషన్స్ అన్నవి డేట్ కోసం ఆలోచిస్తారు. బట్ ఎనీవే, బైబిల్లో అయితే ఆ డేట్ అనేది మనకు చెప్పబడలేదు. బట్ దీని గురించి ఇంత ఆలోచించేదానికంటే, సో యేసు గురించినటువంటి ప్రవచనాలే ఆల్రెడీ ఉన్నాయండి. సో బేసిక్గా మనం పుట్టే కానీ మన డేట్ డినోట్ అవ్వదు. బట్ యేసుక్రీస్తు పుట్టకముందే ఆయన ప్లేస్, ఆయన ఏ విధంగా జన్మిస్తాడు, కన్యక గర్భంలో జన్మిస్తాడని, బెత్లెహేంలో జన్మిస్తాడని, ఆయన యూదా గోత్రంలో వస్తాడని, ఇవన్నీ ఉండేటప్పుడు ఇవే మనకు చాలా ఒక ఆధారపూరితంగా దేవుడు పెట్టాడు. అండ్ మోస్ట్లీ బైబిల్లో యేసు మాత్రమే కాదండి, చాలా వరకు డేట్స్ అన్నవి ఎక్కడా మెన్షన్ చేయబడదు ఎవరిది కూడా. వాళ్ళు ఎప్పుడు డేట్స్ పలానా డేట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవో బైబిల్లో ఉన్నాయి. జీనియాలజీస్ కావాలంటే ఉన్నాయి బైబిల్లో, అది మనకు ప్రాముఖ్యం కాబట్టి. అట్ ద సేమ్ టైం క్రొనాలజీకి సంబంధించి రాజుల కాలములు, రాజులు పరిపాలన చేసినటువంటి ఇయర్స్ మనకి మెన్షన్ చేయబడింది, కానీ ఒక్కొక్కరు ఏ మంత్ ఏ డేట్ అనేది మెన్షన్ చేయబడలేదు. కాబట్టి మనం మోస్ట్లీ చూడాల్సిందేమండి, యేసును దేవుడు మనకి ఇచ్చాడు. యేసు ఈ లోకంలో మరియ గర్భంలో పుట్టి ఆయన జన్మించాడు. ఆ యేసు ఏమి చెప్పాడు, ఏం జీవించాడు, ఏమి మాదిరిగా ఉండి వెళ్ళాడు, ఏం చేయబోతున్నాడు, సంఘమునికి ఏం చేస్తాడు, లోకానికి యేసు ఎలా ప్రభావితం అయ్యాడు అనేది మనం గుర్తించాలి.
సో కరెక్ట్ డేట్ కాకపోయినప్పటికీ యేసు గురించినటువంటి జననం అనేది వాస్తవం, సత్యం కాబట్టి ఆయన గురించి మనము ధ్యానం చేసుకోవాలి ప్రియులారా. ఓకేనా? సో అందులో భాగముగా 7 పాయింట్స్ మనం చూసుకుందాం. యేసు జననం ద్వారా మానవాళికి కలిగినటువంటి 7 గిఫ్ట్స్ అని చెప్పచ్చు, 7 బహుమానములు. అందులో మొదటిది పరిశుద్ధత. దేవుడు యేసును పుట్టించుట ద్వారానే మనుషునికి ఏమైందండి? ఒక పరిశుద్ధత కలిగింది. చూడండి, యేసు కంటే ముందే కూడా ఈ యొక్క, ఎందుకంటే ఇప్పుడు ఈ పుట్టుక కూడా మిరాక్యులస్ బర్త్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మిరాక్యులస్ బర్త్. మీరు గమనిస్తే మనుష్యుడు ఇప్పుడు మనం పుట్టేటువంటి పద్ధతి కూడా దేవుడు పెట్టిందే. ఇది కూడా ఒకసారి ఇమాజిన్ చేసి చూస్తే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాకిల్. ఏమండి, ఒక బిడ్డ తల్లి గర్భంలో ఎలా రూపొందుతూ ఉంది, దానికి జీవకణం తండ్రి దగ్గర నుంచి వస్తూ ఉంది. ఇదే మిరాకిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైం ఆదామును దేవుడు సృష్టించినటువంటి ఒక విధము ఏ తల్లిదండ్రులు లేరు. ఓకేనా? మంటి నుంచి వచ్చినటువంటి వాడు ఆదాము. హవ్వ ఆదాము యొక్క ప్రకటెముక నుంచి వచ్చింది. ఇవి ఒక్కొక్కటి కూడా మిరాకిలస్ బర్త్స్. సో మిరాకిల్ చేయగలిగే దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం ప్రియులారా. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు బర్త్ అనేది చాలా మిరాకిలే. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్రాథమికమైనటువంటి విశ్వాసం మనకి ఏముండదు తెలిసిన, దేవుడే మిరాకిల్ చేసేటువంటి వాడు. కొంతమందికి బైబిల్లో మనం చూస్తే గర్భఫలం చాలా కాలం వరకు రాదు. మీరు సైంటిఫిక్గా చూస్తే ఇంతకాలం వరకు గర్భఫలం రాకపోతే అది రాదు, అంతే. బట్ దేవుడు ఏం చేస్తాడు, అది ఇంకొక మిరాకిల్గా బర్త్ ఇవ్వటం. అబ్రహాం అండ్ సారా కలయికలో పుట్టిన ఇస్సాకు, సంసోను, సమూయేలు, వీళ్ళందరూ కన్నీళ్ళ చేత ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆయన అనుకుంటే గర్భఫలం వచ్చేస్తూ ఉంది. వాక్య ప్రకారం మనం చూస్తే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అప్పుడు ఇవన్నీ బర్త్ అనేది చాలా మిరాకిల్ అండి. మన బర్త్ కూడా చాలా మిరాకిల్ ప్రాసెస్ అనేది. బట్ మళ్ళీ దేవుడు ఇంకొక విధంగా చేస్తును మిరాకిల్గా ఏం చేస్తున్నాడండి, మరియ గర్భం అనగా కన్యక గర్భములో యేసును పుట్టిస్తూ ఉన్నాడు ప్రియులరా. ఓకేనా? అదన్నీ మనకు తెలుసండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14లో మనకు తెలిసిందే. ఇదే యాక్చువల్లీ ఒక గొప్ప సూచన మీకు అని ప్రవచనం కూడా ఉంది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. అలాగే జరిగింది ప్రియులారా. ఇది ఒక గొప్ప మిరాకిల్ బర్త్. సో కావున అటువంటి యేసు ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి మొదటి గిఫ్ట్, క్రీస్తు ద్వారా మనం పొందుకున్న మొదటి గిఫ్ట్ ఏమంటే పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత ఇంత ఇంపార్టెంట్ అంటే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూసారా? సో ఇక్కడ దేవుడు మనుషుని సృష్టించేటప్పుడు ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్లో. దాని అదర్ మీనింగ్స్ మనం చూస్తే లైక్నెస్ అని ఉంది, అంటే పోలిక. అదే తెలుగులో పోలికలో స్వరూపమందు అని ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం దేవుడు రూపంలో మాత్రమే కాదండి మనుషుని తన పోలికలో సృష్టించింది, గుణములో కూడా. దేవుడు మనుషుని సృష్టించేటప్పుడు మంచి గుణములను పెట్టి సృష్టించాడు. సో అందులో భాగంగా అతడు నీతిమంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, పాపం లేనివాడై, మంచితనం కలిగి ఉన్నాడు, ప్రేమను కలిగి ఉన్నాడు. అన్ని దేవుని యొక్క గుణములు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనుషునికి ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అది. అయితే హవ్వ పాపం చేసి స్త్రీ మొదట అపరాధంలో పడెను. ఆదామును పాపం చేపించిన తర్వాత వీరిరువురి చేత ఈ యొక్క పరిశుద్ధత అన్నది కోల్పోయింది ప్రియులారా. వారు ఆ పాపం చేయనంత వరకు వారు పై వస్త్రం ధరించుకునేది కూడా ధరించకపోవడం చెడ్డదనేది కూడా తెలియనంత మంచితనంలో వాళ్ళు ఉన్నారని మనం అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళు పోగొట్టుకున్నది పరిశుద్ధత. పరిశుద్ధత అన్నప్పుడు అందరూ 1:1 రేషియో అనుకుంటామండి. ఏదైనా కొన్ని సందర్భాల్లో ఒక తప్పు చేస్తే దాని పరిణామం ఒకటి వస్తుంది. బట్ హవ్వ మరియు ఆదాం పాపం చేసినప్పుడు మాత్రము వాళ్ళు కోల్పోయింది ఒకటి పరిశుద్ధతనే. కానీ దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క పరిణామం ఎంత భయంకరమైంది తెలుసా? అనేకమైనటువంటి పాపాలు వచ్చి ముందు పడింది ప్రియులారా. వారు కోల్పోనిచ్చింది పరిశుద్ధతను మాత్రమే, కానీ దానికి పరిణామంగా వాళ్ళకి వచ్చింది 1:1 కాదు, 1:many. కొన్ని వందల విధమైనటువంటి పాపములు కలయికలో ఉన్న పాప స్వభావానికి వాళ్ళు పుట్టకనిచ్చినారు. అట్లే దాని యొక్క ప్రభావితం ఏమైందంటే అనేక విధమైనటువంటి అపవిత్రమైనటువంటి పాప లక్షణములు, పాప స్వభావము ఈరోజు మనలో ఉంది ప్రియులారా. నోవహు కాలంలో ఆఖరికి అది ప్రపంచంలో ఉన్న అనేక మంది పాపులుగానే ఉండుట చేత దేవుడు ఏం చేశాడు, భూమిని జల ప్రవాహము ద్వారా
దేవుడు నాశనం చేసే అంతగా దేవుడు మనసు నొచ్చుకున్నాడు ప్రియులారా. అయితే ఆ యొక్క పరిశుద్ధత ఒక్కటి కోల్పోవుటకు వారు చేసిన పాపమే ఈరోజు అనేకమైనటువంటి పాపములు చేయుటకు కారణమైంది ప్రియులారా. దీని కాన్సిక్వెన్స్ ఏమైందంటే, ఫస్ట్ దేవుడికి మనుషునికి రిలేషన్షిప్ పోయింది. సన్నిహిత్యంగా ఉన్నారు దేవుడు ఆదాము, అది పోయింది. ఆ తర్వాత దేవుని ఎరుగని జనాలే ఈ లోకంలో చూడటం ప్రారంభమైంది బికాస్ ఆఫ్ సాతాన్ వలన. ఇంకా వాని యొక్క పనితనం కూడా స్టార్ట్ చేశాడు ప్రియులారా. ఆ తర్వాత దేవుని కొరకే మనం సృష్టించబడ్డాం అనేది పోయింది పూర్తిగా. మనుషుని పుట్టించింది ఎవరండి? తల్లిదండ్రుల గర్భంలో మనం పుట్టుతున్నాం, కానీ మనుషుని కలుగజరిన ఆలోచన ఎవరిదే? ఆలోచన దేవునిది. దేవుడు తన మహిమ నిమిత్తం దేవుడు మానవాళ్ళని కలుగు చేసుకున్నాడు, కానీ మనుషులు దేవుణ్ణే మర్చిపోయారండి. ఇంతటికి కారణం వాళ్ళు చేసినటువంటి పాపం. టోటల్గా హ్యూమన్ సైకిలే మారిపోయిందండి. మహా అంటే అక్కడ చూసేది కొంతమందిని చూస్తాం. హేబేల్ని చూసాము, హానోకుని చూసాము, నోవహుని చూసాము. ఆ తర్వాత ఇంకా దేవుడైపోయి అబ్రహాంని పిలుచుకుంటే తప్పితే ఒక నేషన్ ఫామ్ అవ్వలేదు. బట్ బై డిఫాల్ట్గా మానవాళ్ళు ఎవరిని మాత్రం సేవించి ఉండాలి? యెహోవానే కలిగి ఉన్నా కూడా యెహోవాని సేవించి ఉండాలి. బట్ అది పోయింది. అందుచేత దేవుడు మరలా పోయి మనుషుల్ని, అది ఒక అన్యుడుగు అబ్రామును దేవుడు పిలుచుకుంటే కానీ ఒక నేషన్ ఫామ్ అవ్వలేదు. ఇజ్రాయెల్ ఒక జనాంగము మనం చూడలేం ప్రియులరా. సో అంతటికి కారణమైంది. బట్ అయినప్పటికీ ఇప్పటికీ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకోలేదు. ఇదంటే కారణం ఏమండి? హవ్వ మరియు ఆదాం చేసిన పాపము. ఈ యొక్క ఆ పరిశుద్ధతను యేసు మనకు తిరిగిచ్చాడు ప్రియులారా. వాక్యం చక్కగా చెప్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. చూసారా? ఎందుకు అనంటే దేవునికి మనుషునికున్న రిలేషన్షిప్ పోయింది బికాజ్ ఆఫ్ వారు చేసినటువంటి ఆ పాపము. ఇప్పుడు మనుష్యుడు దేవుని ఏం చేయలేడో చూడలేడండి. ఇప్పుడు దాన్ని ఫస్ట్ తిరిగి ఇవ్వాల్సింది ఎవరు? మనకి యేసు మాత్రమే తిరిగి ఇవ్వగలుగుతారు. అందుకే ఆయన పుట్టింది కూడా పరిశుద్ధునిగా పుట్టాడు, కన్యక గర్భంలో. ఎందుకంటే మనం దేవుణ్ణే చూడలేమండి పరిశుద్ధత లేకపోతే. సో ఫస్ట్ అండ్ ప్రామినెంట్ థింగ్ అదే మనకి. ఇన్ఫ్యాక్ట్ మనం జన్మించేదో దేంట్లో జన్మిస్తూ ఉన్నామండి? పాపంలోనే మనం జన్మిస్తూ ఉన్నాం. దావీదు చెప్తున్నట్టు కీర్తనలు 51:5 మనకు తెలిసిన విషయం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. మన పరిస్థితి మారిపోయిందండి, టోటల్ మారిపోయింది. అందుచేత దేవుణ్ణి చూడడానికి యేసు లేకపోతే మనకి కుదరదండి ప్రియులారా, అది మనకు కుదరదు. ఆదికాండం 8వ అధ్యాయం 21లో ఏముంది చదువుదాం చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చాలండి, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఇంకా ఎట్లండి మనం పరిశుద్ధతను కలిగి ఉంటాము? స్వభావమే పాపం అయిపోయింది, తల్లి గర్భంలోనూ పాపంలో జన్మిస్తూ ఉన్నాము. అలాగని కొంచెం ఏజ్ మెచ్యూర్ బాల్యం దగ్గరనే ఏమైపోతా ఉంది. పాపం 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 అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ద బర్త్లోనే వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఎట్లా పరిశుద్ధులు అవుతామండి? బికాస్ ఇదంతా రావడం గల కారణం ఏమంటే హవ్వ ఆదాం ద్వారా మనకు వచ్చినటువంటి ఆ యొక్క పాపము స్వభావము. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉంది హోలీనెస్కి. మనం తెలుసుకోవాలి ఫస్ట్ పరిశుద్ధత అంతా ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఎందుకు అంత ఇంపార్టెంట్ అండి పరిశుద్ధత అనేది? ఎందుకు యేసు పరిశుద్ధతను ఇవ్వడానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ పరిశుద్ధత లేకపోతే ఏమవుతుందో తెలుసుకోవాలండి. వై హోలీనెస్ ఈజ్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు గాడ్. దేవునికి అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే మనల్ని అందరినీ దేవుడు ఎవరి స్వరూపమందు ఎవరి పోలిక సృష్టించాడో దేవుని పోలిక సృష్టించాడు కాబట్టి ఆయన రూపం మాత్రమే కాదు, ఆయన గుణము, ఆయన నేచర్ని మనుషునికి ఇచ్చాడు. మీరు గమనించండి, లైఫ్ ఏమి ఇచ్చాడండి? ఓకే, దేవునికి ఉండే ఇమ్మోర్టల్ లైఫ్ లేకపోవచ్చు, బట్ మనుషునికి ఒక ఎటర్నల్ లైఫ్ ఇచ్చాడు. ఏమన్నా దేవుడు మనుషుని కొరత ఇచ్చాడా? జస్ట్ దేవదూతల కంటే కొంచెం తక్కువగా సృష్టించాడు అంతే. అయితే మనుషుడు ఆ పవిత్రతను కోల్పోయాడు ప్రియులరా. దానికోసం దేవుడు ఎంత తప్పించాడు తెలుసా? చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా? అది దేవుని యొక్క విల్లింగ్, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నదండి. మనం పిల్లలము, మన తండ్రి దేవుడు, ఆయన నేచరే మనకు రావాలా.
సో అది దేవుని యొక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడు ఏమండి, చదువుదాం చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము. పరిశుద్ధతను బట్టి దేవుడు ఎంతో గొప్పవాడని మనం చదువుకోవాలి ప్రియులారా. నిర్గమాకాండం 15:11లో యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. చూసారా, పరిశుద్ధతను బట్టి ఆయన గొప్పవాడు ప్రియులారా. అట్ ద సేమ్ టైం చూడండి సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. చాలండి. సో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. ఇది ఆయన నేచర్ ప్రియులారా, అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అది కోల్పోవడం చేత మనుషులు ఎటువంటి దుర్గతి పాలైనారు తెలుసా? ఏమండి, అబద్ధం చెప్పడం, ఆ తర్వాత అన్యాయం చేయడం, అక్రమం చేయడం, ఇంకా చెప్పాలంటే దొంగతనం చేయడం, పొరుగు వారిది ఆశించడం, వ్యభిచారం చేయటం, విగ్రహారాధన చేయడం, ఇవన్నీ ఏది పోవడం చేత వచ్చిందండి. ఇవన్నీ పరిశుద్ధత పోయిందండి పాపం చేసినప్పుడు. కానీ పోయింది పరిశుద్ధత మాత్రమే అనుకునే లోపు ఎన్ని వచ్చాయండి పాపములో, మరెన్నో వచ్చాయి. అందుచేత దేవుడు వీటి అన్నిటిని కూడా అరికట్టమంటున్నాడు. ఎందుకంటే ఆయన కావాల్సింది పరిశుద్ధత. చూద్దాం చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 11-12. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చూసారా, అది అండి దేవుని యొక్క స్వభావం. అది అండి, ఆయనకి హోలీనెస్ చాలా ఇంపార్టెంట్. మీరు గమనించండి, ఇప్పుడు దేవునికి ఒక 2 హస్తం ఉంది అనుకుందామండి. ఆయన ప్రేమామయుడు అని మనం అనుకుంటామండి. ఆయన ప్రేమామయుడే, మనందరిని ఆకట్టుకుంటాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక నేచర్ ఉందండి, అది ఆయన లిమిట్ అంతే. అదే పరిశుద్ధత. మనల్ని ఎంత ప్రేమిస్తాడో అట్ ద సేమ్ టైం దేవుడు అపవిత్రులను ఆయన దగ్గరికి రానిచ్చుకోడు. బికాజ్ ఆయన నేచర్లోనే ఆయన పరిశుద్ధుడు ప్రియులరా. అందుచేత మనం అపవిత్రులుగా ఉన్నామంటే దేవుని ఏం చేయలేమో, చూడలేమనేదే మనం ఇంతకుముందు వాక్యం చూస్తాం. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టాలంటే యేసు మనల్ని పరిశుద్ధుడిగా చేయాలి ప్రియులరా. ఓకేనా, చూడండి, ఇంకా ఎటువంటివన్నీ ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎవరికి తగినది? ఇది పరిశుద్ధులకు తగినది. ఇది అండి, ఇదే దేవుడు ఎదురు చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10లో ఏముంది? లౌకికముగా ఉన్నటువంటి తండ్రులే మనల్ని శిక్షించి మనల్ని పెంచితే కొద్ది కాలం వరకే అది. బట్ పరమ తండ్రి మాత్రం మనం శిక్షిస్తాను. అది ఏ ఉద్దేశంతో? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూసారా, దేంట్లో పాలువారం అవ్వాలి ఫ్యూచర్ లో? మళ్ళీ మనము ఆయన కలిగి ఉన్న పరిశుద్ధమైన ప్రవర్తనలోను పరిశుద్ధ పట్టణంలోను మనం పారివారం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగానే మనం ఉండాలి. అందుకే దేవుడు మనల్ని శిక్షిస్తా ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. ఇది మన క్యారెక్టర్ని బట్టి యేసు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆదాము ద్వారా మనకు వచ్చిన ఆ పాప మరకను తీసేశాడు, మనం పరిశుద్ధులుగా చేశాడు. కానీ ఆ పరిశుద్ధతను పోగొట్టుకునే విధంగా మళ్ళీ మనం జీవిస్తే మనం ఏం చేయలేమో, ఆయన పరిశుద్ధతలో మనం పాలివారం అవ్వలేము. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధం అనేది దేవునికి చాలా ఇంపార్టెంట్. దీనిని బేస్ చేసుకొని దేవుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి వారమే మనల్ని పరిశుద్ధులుగా దేవుడు అనాది కాలంలోనే ప్లాన్ చేశాడు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సరా, క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేనికండి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలండి. ఎందుకంటే అది పోయిందండి. బట్ తిరిగి మనం దాన్ని సంపాదించడానికి దేవుడు క్రీస్తుని మనకి పెట్టాడండి మధ్యవర్తిగా. మీరు గమనిస్తే పాత నిబంధనలో అండి
మీరు నోట్ చేసుకోండి, లేవియా కాండము 11వ అధ్యాయం 44వ వచనంలో ఆఖరికి వాళ్ళు జంతువుల ద్వారా కూడా అపవిత్రులు అయిపోతూ ఉన్నారు. పరిస్థితి అట్లా అయిపోతూ ఉందండి. దేవుడు అన్ని చోట్ల ఆయన బౌండరీస్ పెడుతున్నాడు. ఏమంటే పరిశుద్ధత వేరే వేరే పద్ధతుల్లో అంతా పోతా ఉంది. దేంట్లో? జంతువుల ద్వారా. అక్కడ ఏముందండి? నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. అంటే అపవిత్రం అనేది దేవుని నేచర్ మనలో పెట్టింది, అది కాదు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చూసారా, మనం దేనికి పిలువబడ్డాం? ఇప్పుడు పరిశుద్ధులు అగుటకే పిలువబడ్డాం. ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తుంటే పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ దేవునికి. ఎందుకు? యేసు ఎంతగా మనల్ని ప్రేమించి తన ప్రాణమునిచ్చి మనల్ని పరిశుద్ధపరచాలంటే దేవుని దృష్టిలో పరిశుద్ధత అనేది ఇంత ఇంపార్టెంట్ ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మన పిలుపు ఏమండి? మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూసారా, మన పిలుపులోనే పరిశుద్ధ జనం అండి. మనము చిన్న మంద, పరలోకంను ఎత్తబడేటువంటి ఆ సంఘము మొదట ఏముంటది వాళ్ళ దగ్గర? వాళ్ళ యొక్క పరిశుద్ధతను కాపాడుకొని ఉంటారు ప్రియులారా. యేసు ద్వారా వచ్చే ఆ పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకోవాలి. దేవుని దృష్టిలో అంత ఇంపార్టెంట్ ప్రియులారా. అయితే దానిని సంధి చేసింది ఎవరు? ఇప్పుడు మనకి యేసు క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా, ఈరోజు యేసు వచ్చింది దేనికి తెలుసా అండి? ఆయన అప్పగించుకుని దేనికండి? ఈ లోకమును ఆయన పుట్టింది దేనికి? జీవించి అప్పగించుకుని దేనికంటే మనల్ని ఏంగా చూడాలని ఆశపడుతున్నాడు ఆయన. నిర్దోషమైనటువంటి వారుగా, అంటే మనము ఒక పరిశుద్ధులముగా మనము కనిపించాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. యేసు పుట్టినటువంటి కారణం అదే అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా ఉంది. ఆయన ఆ విధంగానే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు పిల్లరా. హెబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సరా, ఆయన అర్పింపబడుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇదే ఫస్ట్ పాయింట్ అండి. మనం పరిశుద్ధపరచబడాలి, లేకపోతే దేవుని చూడలేము. పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్తులం అవ్వలేము. అది ఎవరి వల్ల మాత్రం సాధ్యమైంది? యేసు ద్వారా సాధ్యమైంది ప్రియులారా. ఇన్ఫ్యాక్ట్ ఒకరి పాపము ద్వారా పరిశుద్ధతను కోల్పోవడం జరిగింది. ఇంకొకరి పరిశుద్ధమైన జీవితం ద్వారా మనము నీతిమంతులం అవడం జరిగింది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. నిజమేనా ఇది? ఆ రోజు హవ్వ ఆదాం చేసిన పాపము ద్వారా పవిత్రత పోయింది. అందరూ ఏమైపోయినారు? పాపులైపోయినారు. అయితే అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. సరే ప్రియులారా, ఇదే అండి యేసు ద్వారా మనకి లభించినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అండి. రోమా 6:22లో, రోమీయులకు రాసిన పత్రిక 6:22లో చూస్తే, అయినను ఇప్పుడు పాపం నుండి మనం విమోచించబడిపోయాం ప్రియులారా. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. యేసు మనకి ఎలిజిబిలిటీ ఇచ్చేసాడు ఇప్పుడు నిత్య జీవం పొందుకోవడానికి. ఇక మన పని. సో ఇది వరకు మనము పాపములో ఉండిపోయాము, విమోచించాడు ఇప్పుడు యేసు. దావీదు చెప్పినాడు, గర్భమందే మన పాపంలో అంటే మనకు ఖచ్చితంగా విడుదల కావాలండి. అయితే ఇప్పుడు అవన్నీ లేవు రీజన్స్. దావీదు అనుకున్నాడు, అవన్నీ పోయినాయి రీజన్స్. అన్నీ యేసు తీసేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా నిత్య జీవాన్ని పొందుకోవడానికే మనకు ఎలిజిబిలిటీ ఇచ్చాడండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసు ద్వారా మనం సమాధాన స్థితి పొందుకుని ఉన్నాం ప్రియులారా. ఇది మొదటి విషయం. ఇక రెండోది మనం చూస్తే, యేసు మరణమును జయించినటువంటి వాడు. యేసు మరణమును జయించినటువంటి వాడు. ఓకేనా? ఆదాం పాపం చేసిన దాని వలన
పాప స్వభావం మాత్రమే కాదండి మనకు వచ్చింది. పాపము ద్వారా మనకేమొచ్చింది? శిక్ష, మరణం వచ్చిందండి. పాపం వల్ల వచ్చు జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు మీరు చూస్తే మనుష్యునికి ఇవన్నీ రావాలని దేవుడు ఆదిలో సృష్టించలేదండి. అందుకే దేవుడు ముందుగా కూడా చెప్పాడు, మీరు ఆ పండు తిను దినమున నిత్యముగా చచ్చెదరు. కానీ దేవుని ఇష్టం ఏమంటే ఆదాము నిత్య జీవముగా జీవించారు. అన్ని గిఫ్ట్ ఇచ్చాడు, బట్ అది పోయిందండి. కానీ ఆయన హవ్వ పాపం చేసిన దానివలన, ఆదాం పాపం చేసిన దానివలన ఈరోజు మనుషులందరం ఏమైపోయామండి? మరణానికి పాత్రులు అయిపోయామే. ఇప్పుడు మరణ భయం వచ్చింది. ఇటర్నల్ లైఫ్లో ఉండాల్సినటువంటి మనుష్యుడు, అతని యొక్క లైఫ్ స్పాన్, ఆయుష్ కాలము, మరణం వచ్చింది మాత్రమే కాదు, ఆయుష్ కాలము తగ్గిపోయి మరణం వస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ ఆదాం 930 సంవత్సరాలు బ్రతికి ఉండొచ్చు, చనిపోయాడే. నోవాహు 950 బతికి ఉండొచ్చు, చనిపోయాడు. మెతుషెలా 969 చనిపోయాడు. మరణం అనేది ఎవరిని విడిచిపెట్టలేదండి, అందరినీ వెంటాడింది ప్రియులరా. ఆ కాలంలో అంతా మనం దాటి ఇక్కడికి వచ్చేస్తే 50 to 70 అయిపోయింది అక్కడికి. సో ఇది మన యొక్క ఆయుష్ కాలం ప్రియులరా. ఈ యొక్క లైఫ్లో మనం చూస్తే చిన్న పిల్లలు ఏమైపోతున్నారండి, చనిపోతున్నారే. వారిని వెంటాడుతూ ఉండేది ఏది? మరణం. పైగా మనుషులు జీవించే జీవితంలో కూడా ఎలాగుందండి? నార్మల్ డెత్ ఉందా? వ్యాధుల చేత, రోగముల చేత వారు ఏమవుతున్నారు? మళ్ళా చావుకు గురి అవుతూ ఉన్నారు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం చూడండి. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూసారా, ఇప్పుడు ఆ మరణం అనేది ఒక భయం అయిపోయింది ప్రియులరా. ఒకప్పట్లో వయసు అయితే మరణము, దెర్ ఇస్ నో టెక్నాలజీ లేదు, వాహనాలు లేదు, యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు లేవు, రోగాలు తక్కువే, అట్లా ఉండేది. బట్ ఇప్పట్లో ఎన్నో విధములుగా మరణం మనం వెంటాడుతూ ఉంది ప్రియులరా. పుట్టి ఉంటాడు బిడ్డ, ఆ రిలేషన్షిప్తో బాగా జీవిస్తాం అనుకుంటారండి. ఎంత మహా అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు, ఆ తర్వాత మరలా ఆ రిలేషన్షిప్ దూరం అయ్యేటప్పుడు ఒక భయంకరమైన బాధ, ఒక భయము. ఎప్పుడు మరణం దగ్గర వస్తుంది అంటే ఒక భయం అండి. రీసెంట్లీ కూడా ఒక చిన్న బిడ్డలు కూడా క్రాకర్స్, టపాసులు సౌండ్ తట్టుకోలేక బిడ్డ చనిపోయింది. 9 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చింది, బట్ పోయింది. ఇప్పటికీ వాళ్ళ మైండ్ అప్సెట్లో ఉన్నారు పిల్లారా. ఎంత భయంగా ఉంది చూడండి మరణ భయం అని. ఎందుకంటే ఒక రిలేషన్ దూరం అయిపోతూ ఉంది. ఇది ఒకటేనా? మన బైబిల్లో చూస్తే మంచిగా జీవించినటువంటి వారు కూడా మరణాన్ని పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధర్మశాస్త్రం లేదు, పాపం ఆరోపించబడేకి, బాగానే జీవించారు. అయినప్పటికీ కూడా వారిపైన కూడా ఏమొచ్చింది? ఒక మరణం అనేది పడిపోయిందండి. అది చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. చూసారా, అంటే మోషే వరకు ఏలిందని అంటే అర్థం వాళ్ళ కాలంలో ఏం లేదు, ధర్మశాస్త్రం లేదు, అయినప్పటికీ కూడా వారి మీద వచ్చింది. ఇంకా ఏమనుంది అక్కడ? మెయిన్గా అక్కడ మీరు ఇంగ్లీష్లో మీరు గమనిస్తే, దోస్ హూ డజంట్ బ్రేక్ ది కమాండ్స్ ఆల్సో కాజింగ్ టు డెత్. ఏ ఒక్క ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమింపని వారై ఉన్నప్పటికీ కూడా వారు మరణానికి పాత్రలు అవుతున్నారు ప్రియులారా. ఈ పరిస్థితి అంతా వచ్చిందండి. ఇలాగా ఈ యొక్క వ్యాధి, దుఃఖం, బాధల చేత మరణించేదైనా, ఒకప్పట్లో మంచిగా జీవించేటువంటి వారైనా కానీ మరణం అనేది అందరికీ వచ్చింది. ఎవరి ద్వారా నుంచి వచ్చింది? మనకే హవ్వ మరియు ఆదాం దగ్గర నుంచి వచ్చింది ప్రియులారా. అయితే యేసు వచ్చాడు, ఎంత గొప్ప విషయం అండి. వారు ఒక ప్రకాశమానమైన వెలుగును చూశారు ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. సరే, ఏమనండి? మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అది అండి, సరా, ఇదే గొప్ప విషయం ప్రియులరా.
వారు ఒక వెలుగును చూసారు. ఏం చెప్పండి, ఒక మరణ భయం అనేది ఉండిందండి అది వరకు. కానీ యేసును చూస్తే మరణ భయం కూడా పోతుంది ప్రియులు. ఎందుకంటే ఆయన చేసే స్వస్థతలు అటువంటివి, ఆయన చేసే కార్యాలు అటువంటివండి. ఈ విధంగా మరణం మనుషుల్ని వారు వాటేసేటప్పుడు దేవుని చిత్తము వాళ్ళ మరణంలోనే ఉండేది, ఆయన చిత్తం కాదండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూస్తే, దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దమును విని. చాలండి, బాగా గమనించాలా. ఒక కాలం ఒకటి వస్తుంది, అదే యేసు యొక్క రెండవ రాకడ. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, నెక్స్ట్ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. అదే టైప్స్ ఆఫ్ రిజరెక్షన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమవుతారు? ఫస్ట్ మరణం నుంచే బయటికి వస్తారు పిల్లలు. లోకంలో ఎవరికి ఏం తెలియదు ఎందుకు మరణం వచ్చింది, కరెక్ట్ రీజన్ తెలియదు. బట్ దేవునికి తెలుసు కదా. సో దేవుడు దానికి ఒక ప్లాన్ వేశాడు. అది ఎవరి ద్వారా నెరవేరబడింది? యేసు ద్వారా ఈ మొదటి రాకలో నెరవేరబడింది ప్రియులారా. ఆయన మరణంను జయించేశాడు. ఇలా అందరినీ దేవుడు మరణం నుంచి విమోచించడానికే యేసు వచ్చాడు ఇక్కడికి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 చదువుతాం చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూసారా, ఇది చేసింది ఎవరండి? యేసు మాత్రమే. మరణమును నిరర్ధకం చేశాడు ఆయన. మరణాన్ని జయించేశాడు ప్రియులరా. మరణం అనేది ఎవరిని ఏం చేయలేదు. ఏ మరణ భయం చేత మానవాళ్ళని బందీలో పెట్టేటువంటి సోర్స్ లేదండి ఎవరి థాట్స్లో కూడా. ఆయన మరణము నిరర్ధకం చేశాడు. పౌలు చెప్పాడు చక్కగా దాన్ని. కాబట్టి ఈ మరణమును నిరర్ధకం చేయాలంటే ఒక్క యేసు ద్వారానే అవుతుంది ప్రియులరా. అందు నిమిత్తమే యేసు లోకమును వచ్చాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పౌలు చక్కగా చెప్పాడు కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము. ఆ మరణపు ముళ్ళును విరిచింది ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులరా, విరవడం అన్నప్పుడు ఎలా విరిచాడు ఆయన? తన క్యారెక్టర్ కాపాడుకున్నాడు ప్రియులరా. ఇవన్నీ వచ్చి కేవలం పుట్టుకలో మాత్రం పరిశుద్ధుడిగా జన్మించాడు కాబట్టి విరవలేదు. వచ్చి మరణాన్ని విరవాలంటే ఈయనలో మరణాన్ని విరిచే అంత కెపాసిటీ ఉండాలి క్యారెక్టర్ వైజ్. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? సో ఎవ్వరు చెప్పలేరు ఈ మాట. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. అది ఆయన క్యారెక్టర్. అంటే పరిశుద్ధుడుగా జీవించాడు కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఫస్ట్ పాయింట్ లెక్క. సెకండ్ పాయింట్ ఏం చేశాడు? మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఎలా సాధ్యమైందంటే ఇలా సాధ్యమైంది ప్రియులారా. ఇన్ఫాక్ట్ మరణాన్ని కూడా నేను ఛేదించగలుగుతానని చెప్పేకి విశ్వాసపరముగా మనుషుల్లోకి ఆ విశ్వాసాన్ని పెంపొందించినటువంటి కార్యాలు కూడా యేసు చేశాడు కదా. విధవరాలు కుమార్తెను యేసు చనిపోయిన పరిస్థితుల్లో లేపాడు. అదేవిధంగా లాజరస్ని ఏం చేశాడు? 4 రోజులు ఏం చనిపోయి యేసు ఏం చేశాడు? వెళ్ళి మార్తా మరియ దుఃఖంలో ఉన్నారు, మరియతో మాట్లాడాడు, మార్తకు చెప్పాడు. చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూసాడా? ఆయన చెప్పినట్లుగానే ఆ చాప్టర్ మీరు చదివితే మీకు అర్థమవుతుందండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లాజరు బయటికి రమ్ము అని చెప్పాడండి. వచ్చి నిలబడ్డాడు. జనాలు అట్లే ఆశ్చర్యపోయారు ప్రియులారా. దేవునితో ప్రార్థించినప్పుడు అదే చెప్తాడు, దేవా నీ దగ్గర నేను ప్రార్థిస్తున్నాడు ఎందుకు? వీరందరూ విశ్వసించుటకు. నిజమండి, అక్కడే ఆలోచన చూపించేశాడు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏది? ఆయన మరణించి 3వ రోజు ఏమయ్యాడో? పునరుత్థానుడు అయ్యేటప్పుడే మరణపు ముళ్ళును ఆయన విరిచాడనేది ఫుల్ఫిల్ అయిపోయింది ప్రియులారా. కాబట్టి రెండో విషయం ఏందండి? ఆయన మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు
చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూసారా, ఇదిదా మనం విశ్వసించాలి ఇప్పుడు. సో ఇప్పుడు యేసు పుట్టిన జననమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఏం చేశాడు యేసుక్రీస్తు? మరణమును ఛేదించేశాడు. ఇప్పుడు అది మనం నమ్ముతున్నామంటే మన పరిస్థితి ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ చక్కగా చెప్పింది ప్రియులరా వాక్యం. క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా, అంటే మన శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అంటే మరణించిన వాడు ఇంకా జీవించలేడు, కానీ వాడిని మరలా ఏం చేస్తాడంట? జీవింపచేసేలాగా చేస్తాడండి. అప్పుడు ఇటువంటి మరణమును విరిచాడు అంటప్పుడు ఎవరిని జయించుంటాడు యేసు? ఫస్ట్ ఈ మరణం పైన బలము కలిగినటువంటి వాడు ఎవడండి? సాతానుడు. వాడిని జయించాడండి యేసుక్రీస్తు. చూడండి మార్కు సువార్త 3:27 బలవంతుని ఏం చేస్తాడు యేసు? ఫస్ట్ పోయి జయించాడు. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సో ఇక్కడ దాని రియల్ మీనింగ్ ఏమంటే బలవంతుడు ఎవరు? ఇక్కడ సాతానుడు. సో దీని యాక్చువల్గా ఇదే విధంగానే దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడండి? ఇంప్లిమెంట్ చేస్తాడు, మరణమును జయించాడు. ఇదే రెండో విషయం ప్రియులారా. ఇక మూడో విషయం మనం చూస్తే, మరణమును జయించింది దేనికి? ఎందుకని యేసు మరణాన్ని జయించాడు? తిరిగి మనల్ని ఏం చేయాలి? లేపాలి. జీవమును, ఆదాము పోగొట్టుకున్న జీవము మనుషులందరూ పోగొట్టుకునేశారు. ఇప్పుడు మనం అందరము తిరిగి ఆ జీవమును పొందుకోవటం కోసము యేసు ఏం చేశాడండి? ఈ లోకమునకు వచ్చి జన్మించాడు ప్రియులారా. ఓకేనా? అంటే ఈ యొక్క ప్రెజెంట్ లైఫ్ అనేది ఎలా అయిపోయిందండి? ఇది మనం గమనిస్తే చాలా క్రొద్దిదైపోయింది. ఆ తర్వాత ఈ జీవితంలో ఒక నీతి లేదు, పర్ఫెక్ట్గా పరిపూర్ణులుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో దేవుడే లేడండి. అటువంటి జీవితం ప్రెజెంట్ లైఫ్. కానీ ఈ లైఫ్ కాదు మనకు కావాల్సింది. మనం యాక్చువల్గా పొందుకోవాల్సిన జీవితం ఏంది? దేవునితో మనం కలిసి జీవించాల్సిందే అండి రియల్ లైఫ్ అంటే. ఇదా ఒరిజినల్ లైఫ్ అంటే, యేసు సృష్టించేటప్పుడు మనకి ఇచ్చినటువంటి లైఫ్. ఇప్పుడు అది మనం తిరిగి పొందుకోవటం కోసము యేసు ఈ లోకంకి వచ్చాడండి. కానీ యాక్చువల్గా ఇప్పట్లో ఉన్న లైఫ్లో కంఫర్టబుల్ లైఫే ఎక్కువగా ఈ లోకంలో ఆశించేటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ కమిట్మెంట్స్ ఏమండి? జన్మించడం తర్వాత పెరగడం, కిడ్స్ ఏజ్ దాటుతుంది, చదువు, ఉద్యోగం, వివాహం, కుటుంబాన్ని, ఫ్యామిలీ ట్రీ, కుటుంబాన్ని కలిగి ఉండేది. ఆ తర్వాత వయసు అయ్యి చనిపోయేది ప్రియుల. ఎక్కడన్నా ఇక్కడ దేవుని కోసం బతికే వాళ్ళు ఉన్నారా? దేవుని కోసమే తమ జీవితమును సమర్పించుకొని, దేవుని కోసమే నన్ను సృష్టించబడ్డానని దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండేది ఎక్కడైనా ఉందా? లేదు. ఈరోజు మోస్ట్లీ మీరు చూస్తే వయసు అయిన కాలంలో వచ్చినప్పుడే సామెతలు చెప్తారు దేవుని గురించి, కానీ ఉండే కాలం అంతా వదిలేస్తారు. కారణం లైఫ్ సైకిల్ మారిపోయింది. ఇదిదా ప్రెజెంట్ లైఫ్ అండి. యాక్చువల్లీ సాలమోన్ చక్కగా చెప్తాడు దాని గురించి. ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. సరా, సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఎంత ఈ లైఫ్లో మనము బాధ్యతలు నిర్వర్తించినా లైఫ్లో సమస్తం కూడా వ్యర్థం. ఎందుకంటే దేవుణ్ణే ఎరుగని ఈ జీవితం, దేవుడే నన్ను సృష్టించాడు, నేను దేవుని వాడనని తెలుసుకోకుండానే లైఫ్ని వదిలేస్తే ఇంకెందుకండి ఈ లైఫ్? అందుకే యోహాన్ చక్కగా చెప్తాడు, ఈ లోకంలో ఉండేదంతా ఏమండి? నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం. ఇది ఈ మూడు ఎక్కడి నుంచి రాలేదో మన దేవుని నుంచి వచ్చింది కాదు. ఇవన్నీ లోకంలో ఉండేది, మనకు తెలుసది. 1 యోహాన్ 2:16 ఉందండి. అయితే దీంట్లోనే ఇంకా ఎక్కువగా ఆజానుభావులుగా జీవించేటువంటి వారు ఉన్నారండి. ఈ ప్రజెంట్ లైఫ్లో ఏదో కొంచెం హ్యాపీనెస్ వస్తే దాంట్లో చాలా సాటిస్ఫై అయిపోతారండి. ఎంత సంపాదించాను, ఎంత సాధించానని. అయితే యేసు ఏం చెప్పాడు? ఇట్లంతా ఈ లైఫ్ని కొనసాగించినాం అనుకోండి, ఈ ధనవంతులు లెక్క జీవించేవారంతా ఎక్కడికి పోలేరు? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. చదవండి మత్తయి సువార్త 19:23-24. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని. ప్రియులారా, సో ధనవంతుడు పోవాలని చాలా ఆకాశం. ఎందుకు చెప్పండి? వాడు ఈ లోకంలో ఉండే సంతోషంనే వాడికి చాలా సాటిస్ఫై అయిపోతాడు ప్రియులారా.
మనకి దీనికి మించి దేవునికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు అనేది వాని ఒక అభిప్రాయం. దానికి ఒక ఉపమా, లైక్ ఒక సందర్భం కూడా మనకు తెలుసు. ఒక ఐశ్వర్యవంతుడు వచ్చాడు, యేసు ఏం చేశాడు? ఐశ్వర్యవంతుడు అడిగాడు, నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలని. యేసు చెప్పాడు, ఒక ఆజ్ఞల లిస్ట్ అంతా ఇచ్చాడు. నేను ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాను అన్నాడు. తల్లిదండ్రులు సన్మానించాలి, వ్యభిచరించకూడదు అంటే ఇవన్నీ చేస్తున్నానని చెప్పాడు. నీకున్న ఆస్తిని అమ్మిపెట్టి బీదలకు పంచిపెట్టంటే వాడు నిరుత్సాహంతో వెళ్ళిపోయినాడు. ఇటువంటి మైండ్ సెట్ ఉండేది ఏంటంటే ఈ లోకంలో ఒక కంఫర్టబుల్ లైఫ్ అండి. కానీ ఇటువంటి లైఫ్లో అంతా జీవించేస్తున్నారు జనాలండి. దేవునికి మనుషులకు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేదు. ఇది లోకం యొక్క పరిస్థితి. ఇది మాత్రమేనా? డెడ్ ఆపోజిట్గా వ్యాధితో, చింతలతో, బాధలతో ఈ జీవితం అంతా గడిపేటువంటి వారు ఉన్నారు ప్రియారా. ఎంతో లక్షల మంది ఉన్నారు ఈ జీవితంలో. కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు వచ్చారు తెలుసా? నిజమైన వెలుగు ఒకటి ఉండేను. యోహాన్ చెప్పాడు కదండి, చదవండి యోహాన్ సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చూసారా? ఇది ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియులరా. ఈయన వచ్చాడు కాబట్టే ఇటువంటి వీళ్ళందరికీ కూడా ఒక వెలుగు చూడగలిగారు ప్రియుల. ఆయన మొట్టమొదటిసారి పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందురు అని చెప్పిన తర్వాత ఈ గలిలయ సముద్ర తీరంలో పోయి చెప్పేటప్పుడు అంతా వాళ్ళంతా ఏం చూశారు? ఆయన ద్వారా వెలుగు చూశారండి. మరణ భయం పోయింది, జీవమునకు ఒక దారి కనిపించింది ప్రియులరా. అది యేసు ద్వారానే, యేసు తెరిచిన మార్గము ద్వారానే మనకు జీవం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ లోకం మనకు తెలియదండి. మా పెద్దనాన్న కూడా చాలా సఫర్ అయ్యాడు ప్రియులరా. ఆయన మౌత్ క్యాన్సర్తో బాధపడ్డాడు. 4th స్టేజ్ తర్వాత చాలా భయంకరమైన వేదన అనుభవించాడు, మరణించాడు. ఆ వేదన చూసేటప్పుడు ఎలాగుందండి. కానీ ఆయన ఎండింగ్ స్టేజ్లో యేసు సువార్తను బలంగా విశ్వసించాడు. దేవుని కృపను బట్టి సత్యంలో ప్రాముఖ్యమైన అంశములను విశ్వసించాడు. ఇది కాదు జీవితము, ఇంకొక జీవితం ఉంది అని చెప్పేటప్పుడు ఆయనకు ఒక ఖుషి వచ్చింది. కరెక్టే, ఈ జీవితం ఇంకా నాది అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది, బట్ డెఫినెట్లీ నేనేమోబోతాను. ఎందుకంటే యేసు మరణం జయించాడు కదా. నాకు తిరిగి యేసు ఏమి ఇవ్వబోతున్నాడు? ఒక నూతనమైనటువంటి ఒక శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. అప్పుడు నేను చక్కగా జీవిస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ గతించిన కాలంలో నేను దేవునికి దూరమై ఉన్నాను, నా దేవునితో రిలేషన్ కలిగి ఉండలేదు. తిరిగి నేను దేవునితో రిలేషన్ కలిగి ఉండడానికి ఒక మంచి జీవం ఉంది అని నమ్మాడు. కొద్ది కాలం చనిపోయాడు పిల్లలు. అయితే ఆ ఆసుపత్రిలో మేము కూర్చునేటప్పుడు, బయట ఉన్నప్పుడు మా పెదనాన్ని సంధించడానికి మన బిలీవర్స్ వచ్చారు, సహోదరులు వచ్చారు. అప్పుడు ఒక అన్యుడు పక్కన కూర్చోన్నాడు. మాట కలుపుతూ మీరు ఎవరని అడిగాడు. క్రైస్తవులు అని చెప్పాం. ఏమి, ఎందుకు క్రైస్తవులు నమ్ముకున్నారు? అవన్నీ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి అన్నప్పుడు, మన యొక్క సహోదరు కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి హైందవురాలు చెప్పింది ఒకే మాట, యేసు నమ్ముకునే. ఎందుకో యేసు నమ్ముకునే దాంట్లో ఉన్న యూనిక్నెస్ ఏమండి? ఎందుకు ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగితే మనం ఒకే మాట చెప్తాం, స్వర్గానికి పోవాలి అని హైందవులు చెప్తూ ఉంటారు. మనం ఏం చెప్తాం? పరలోకం. మొత్తం మీద దేవుణ్ణి పోయి చేరుకోవాలంటే దానికి ఎవరు మనకి మధ్యవర్తి? యేసు మాత్రమే. ముఖ్యంగా యేసును ఎందుకు నమ్ముకున్నామంటే, ఇప్పుడున్నటువంటి జీవం చాలా చిన్నది, కానీ యేసు నమ్ముకుంటే మాకు ఇంకొక జీవితమును మనకి ఇస్తున్నాడు. అది దేవునితో కలిసి జీవించే జీవితం. కాబట్టి ఇది ఎవరి ద్వారా మాత్రమే మనకు వస్తుంది ప్రియులరా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమా 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సరా, క్రీస్తు యేసునందే మనకి కొత్త లైఫ్ ఉంది. అది ఏం జీవితమో ఇప్పుడులా కాదు, పుట్టిన ప్రతి వాడు తిరిగి మరణించాల్సిందే. అట్లా లేదండి. ఆదాం పాపం చేయక ముందు దేవుడు ఏమిచ్చాడో ఆ జీవాన్ని దేవుడు యేసు ద్వారా మనకి ఇచ్చాడు. ఎంత కంఫర్టబుల్ లైఫ్! ఇదే పెద్ద జీవితం అనుకునే వాళ్ళంతా చచ్చిపోయేటప్పుడు మళ్ళీ బాధపడి చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకుంటారు. అలాగే దుఃఖం చేత బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు, కానీ లైఫ్లో వాళ్ళ ఆనందాన్ని చూసి ఉంటూ చచ్చిపోయి ఉంటారు. వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చే ఒకే ఒక సమర్థుడు ఎవరో, అది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అలా డైరెక్ట్గా ఇచ్చేస్తే కుదురుతుందా అండి? డెత్ డైరెక్ట్ ఇటర్నల్ లైఫ్ కాదు, మధ్యలో ఒకటి జరగాలి. అదేమది? పునరుత్థానం అంటే మరణం నుంచి ఫస్ట్ లేవాలా, తర్వాత ఆ జీవాన్ని మనం పొందుకోవాలా. సో ఈ పునరుత్థానాన్ని ఇచ్చింది ఎవరండి మనకి? యేసుక్రీస్తు. ఆయన ఫస్ట్ మరణాన్ని జయించి లేస్తేనే మనకేముంది? పునరుత్థానం. కాబట్టే యేసు కావాలి మనకు. ఓకేనా? అదే మనం ఇంతకుముందు చదివామండి. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. ఆయనే అండి, పునరుత్థానమే ఆయనే. ఆయన ఎందు మనం విశ్వసిస్తే, రోమీయులకు రాసిన పత్రిక చదివినట్లు మనం కూడా
ఆ ఒక్క జీవాన్ని మనము పొందుకోగలుగుతాం ప్రియులరా. చదువుదాం చూడండి, యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చూసారా, ఈ లోకంలో ఎవ్వరి వల్ల సాధ్యం కాదండి ఇది. క్రిస్మస్ అంటే మనం ఏదేదో కాదు సెలబ్రేషన్ చేయాల్సిందే. దేవుడు మనకి ఇచ్చిన బహుమానం ఏమండి? పునరుత్థానం, ఒక న్యూ లైఫ్ అండి, ఒక న్యూ చాప్టర్. అది పునరుత్థానం ద్వారా, యేసు ద్వారానే మనం కలుగుతాం ప్రియులరా. కానీ ఈ ఒపీనియన్ మనలో ఉందా? మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనము. పౌలు చక్కగా ఈ మాట చెప్తారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11. ఫిలిప్పీ 3:10-11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. చూసారా, ఒక మాట చెప్పాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. చూసారా, ఏ విధం చేతనో కలగాలి. దానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? 11వ వచనం చివరిలో ఏముందండి? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇప్పుడు ఆ జీవమును పొందుకోవాలి ప్రియులారా. ఎలిజిబిలిటీ యేసు మనకిచ్చాడు, ఛాన్స్ మనకిచ్చాడు. దాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క గోల్ కలిగి మనం జీవించాలి ప్రియులారా. అదే ఆయన చెప్పాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి కింద చెప్తాడు, మనం అందరం కూడా ఈ యొక్క తాత్పర్యమే కలిగి ఉంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇది యేసు ద్వారానే మనకు వచ్చింది. చివరిగా చూడండి, ఈ పాయింట్లో మత్తయి సువార్త 7:13-14. అందుకే యేసు నోరు తెరిచి చెప్తారండి. కాబట్టే దయచేసి నేను చెప్పినటువంటి మార్గంలో నడవండి, నేను తెరచినటువంటి ద్వారంలోకి వచ్చి నేను చూపించిన మార్గంలో నడవండి. అది ఎక్కడికి పోతుంది? జీవమునకు పోతుంది. మత్తయి సువార్త 7:13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. ఇది ప్రెసెంట్ లైఫ్. ఇప్పుడు కరెక్ట్ గా సూట్ అయిందా? కంఫర్టబుల్ లైఫ్ చూసుకొని పోయే వాళ్ళంతా ఇదే అండి. కానీ 14లో జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొన వారు కొందరే. చూసారా, కాబట్టి ఇది జీవమునకు పోవు ద్వారం, అదే సంకుచితమైన మార్గం అండి. దానిలో ప్రవేశించాలంటే మనము యేసే మనకి ముఖ్యుడు. సో 3వ పాయింట్ ఏమండి? ఆయన మరణమును జయించి దేనికోసం జయించాడు? అదే మనకు ఇంకొక లైఫ్ ఇవ్వాలని. నిజమైన జీవం అంటే ఎట్లా ఉంటుంది? దేవునితో ఉంటుంది ఆ జీవం. అది మనకి ఇవ్వాలంటే మనకి ఎవరు మాత్రమే దారి? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పిన యేసే మనకు జీవం అండి. కాబట్టి అది 3వ విషయం అండి. సో కాబట్టి ప్రియులరా, మనం ఇది వరకు 3 పాయింట్స్ మనం చూసుకున్నాం. 3 తర్వాత 4 నుంచి 7 వరకు దేవుని చిత్తంలో మరి ఒక ఎపిసోడ్లో మనం ధ్యానిస్తాము. ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను.